కొప్పగల్లు చెరువు 24 ఎకరాలు అని మనం అనుకుంటా ఉన్నాం. 24 ఎకరాలకు సంబంధించి దాన్ని 3 భాగాలుగా చేస్తే ఒక్క భాగం మాత్రమే చిన్న ముక్కగా ఆ మూల మిగిలిపోయింది. దాంట్లోకే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. మిగతా స్థలాన్నంతా కూడా ఎవరైతే రెవెన్యూ రికార్డ్స్ లో ఎప్పటి నుంచో మేము ఉంటున్నాము అని చెప్పుకునేటువంటి వ్యక్తులు దీన్ని సాగు చేస్తా ఉన్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఇది సుమారుగా 70 సంవత్సరాల కింద ఒకరికి సబ్ డివిజన్ చేసి, అంటే 3 ముక్కలుగా చేసి దాన్ని పట్టాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని సాగు చేయడం మొదలు పెడితే కొంచెం సాగు చేసుకుంటూ ఈ మొత్తాన్ని సాగు చేయడం మొదలు పెట్టారు. పక్కన కాలువ తవ్వడం మొదలు పెట్టారు. చేతులు మారినాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళు ఇంకోరికి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళెవరికి ఇచ్చారో ఆ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఇంకోరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రకంగా మాది అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది కాదు అని పెద్దలంతా, ఇక్కడ గ్రామస్తులందరూ, ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇంకొక పెద్ద ఆయన నేను నీళ్లు కట్టాను, ఇక్కడ చూశాను అని పెద్ద ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చూడండి, భూమి కావాలంటే ఇంత మెత్తగా ఉంది, ఇది చెరువుల్లో మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెక్కడా సాధ్యం కాదని చెప్తున్నారు. అక్కడ తూములు కూడా దానికి ఆధారంగా, ఆ తూముల్లో నుంచి నీళ్లు ఎట్లా బయటికి వెళ్తాయి అన్న విషయాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించే సాక్ష్యాలుగా గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళని దూషించడం అన్నది మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు కూడా మాట్లాడేటప్పుడు స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధైర్యాన్ని ఇస్తా ఉన్నాను. ఇది మన చెరువు అనుకున్నప్పుడు మన చెరువును సాధించుకోవాలి. కోర్టుల్లో ఉంది, చేస్తాం, 100కు 100% చేస్తాం. వ్యవసాయం చేయాలన్నా వద్దా అని వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మాట వినకపోతే అధికారులతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారాన్ని మీకు మళ్ళీ ఒకసారి ఇలాగే కూర్చుని చెబుతాను. అయ్యా, నమస్కారం అందరికి కూడా.